యూట్యూబ్ వీడియో చేయడానికి ఒక మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ఈరోజు వీడియోలో యూట్యూబ్ వీడియోస్, దాంతో పాటు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీసుకోవడానికి ఒక మంచి కెమెరా ఉన్న మొబైల్ కొనాలనుకుంటున్నారా? ప్రెజెంట్ మనకు చాలా మొబైల్సే ఉన్నాయి. వీటిలో ఏ మొబైల్ బాగుంటుందనేది ఈ వీడియోలో చెప్తా. అది కూడా మనకు తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా ఏ మొబైల్స్ బాగుంటాయనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెస్ట్ కెమెరా మొబైల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి బడ్జెట్. మీరు ఒకవేళ తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి కెమెరాస్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పోకో M7 Pro 5G. ఇది జస్ట్ మనకు రూ. 11,500 వస్తుంది. ఇది యాక్చువల్‌గా లాంచ్ అయింది రూ. 15,000 పైన లాంచ్ చేసినారు. ఇప్పుడు మనకి ఆఫర్స్‌లో జస్ట్ రూ. 11,500 వస్తుంది. ఈ మొబైల్‌లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు. మనకి ఈ బడ్జెట్‌లో సోనీ సెన్సార్ వస్తుంది. దాంతో పాటు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఈ ఓఎస్ ఉండడం వల్ల మీరు ఏదైనా రన్నింగ్‌లో పరిగెత్తు వీడియో తీసినా కూడా మీకు స్టేబుల్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. మెయిన్‌గా మీరు ఒకవేళ మంచి వీడియో కెమెరా తీసుకోవాలనుకుంటే కంపల్సరీ ఓఎస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ మొబైల్‌లో మాత్రం మనకు ఓఎస్ సపోర్ట్ అయితే ఉంది. సెల్ఫీ కెమెరా కూడా 20 MP ఉంటుంది. దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 1080p 30 fpsలో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M36 5G. ఇది మనకు రూ. 14,000 వస్తుంది. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP ఓఎస్ ఉంటుంది. దాంతో పాటు సెల్ఫీ కెమెరా వచ్చేసి 13 MP ఉంటుంది. దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4Kలో 30 fps వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఈ బడ్జెట్‌లో ఒక మంచి కెమెరా మొబైల్. దీంట్లో మనకు మెయిన్ కెమెరాలో ఓఎస్ కూడా సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్‌మీ P3 Pro 5G. ఇది మనకు ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి రూ. 17,000 ఉంది. మనకు అప్పుడప్పుడు ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. 15,000, 16,000 కూడా వస్తుంది ఈ రియల్‌మీ P3 Pro. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX896 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాక్ కెమెరా నుంచి 4K 30 fpsలో వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP ఉంటుంది. దీంట్లో మీరు 1080p 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రూ. 20,000 బడ్జెట్‌లో రియల్‌మీ P4 Pro 5G వస్తుంది. ఇది వచ్చేసి ఒక మంచి కెమెరా మొబైల్. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ మనకు రూ. 23,000 ఉంది. దాంతో పాటు రూ. 3,000 కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు కార్డ్ ఆఫర్ అన్ని అప్లై చేసుకుంటే రూ. 20,000 వస్తుంది ఈ రియల్‌మీ P4 Pro 5G. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX896 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకు ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా కూడా 50 MP ఉంటుంది. దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4Kలో 60 fps వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ బడ్జెట్‌లో మనకు ఒక మంచి ఆప్షన్ ఇది. ఎందుకంటే మనకు సెల్ఫీ కెమెరా నుంచి కూడా 4Kలో 60 fps వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. మెయిన్‌గా మీరు వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్లయితే ఈ కెమెరా మీకు బాగుంటుంది. దీంట్లో మీరు ఫ్రంట్ కెమెరా నుంచి మంచి వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్ ఫ్రంట్ కూడా 4K 60 fps ఉంటుంది. నెక్స్ట్ 25,000-30,000 ఉన్న మొబైల్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రియల్‌మీ 14 Pro Plus 5G. దీంట్లో కెమెరాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మెయిన్‌గా దీంట్లో పోర్ట్రేట్‌లో ఫోటోస్ కానీ చాలా బాగా వస్తాయి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి ఇది మనకు దీంట్లో గ్రీన్ కలర్ రూ. 26,000 వస్తుంది. మిగతా కలర్స్ అనేది ప్రైస్ అనేది ఎక్కువ ఉన్నాయి. దీంట్లో మనకు డ్రిఫ్ట్ కలర్ అనేది ఒకటి ఉంటుంది. అది మాత్రమే రూ. 26,000 వస్తుంది. మీరు కలర్ చేంజ్ చేస్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. అది కూడా మనకు 8GB RAM ప్లస్ 256 రూ. 26,000 వస్తుంది. మీరు ఒకసారి ఈ మొబైల్ చెక్ చేసేటప్పుడు కలర్ కూడా చెక్ చేయండి. కలర్ బట్టి మనకు ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి ఈ రియల్‌మీ 14 Pro Plus మీద. దీంట్లో మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX896 సెన్సార్ విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు దీంట్లో పెరిస్కోపిక్ సెన్సార్ కూడా ఉంది. అది కూడా మనకు 50 MP సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. ఈ పెరిస్కోపిక్ సెన్సార్లో కూడా ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు 2 కెమెరాల్లో కూడా ఓఎస్ సపోర్ట్ అయితే ఉంది. పెరిస్కోపిక్, మెయిన్ కెమెరా. దాంతోపాటు సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP ఉంటుంది. దీంట్లో మనకు కెమెరాలో బ్యాక్ సైడ్ మొత్తం 3 ఫ్లాష్‌లు ఉంటాయి. ఇది మనకు లైట్ కూడా చేంజ్ అవుతుంటాయి. మీరు నైట్ టైమ్ వీడియోస్ రికార్డింగ్ చేసుకోవాలన్నా కూడా ఈ మొబైల్ మీకు బాగుంటుంది. దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 30 fpsలో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ బడ్జెట్‌లో ఒక మంచి కెమెరా మొబైల్. దాంతోపాటు ఫోటో పరంగా కూడా చాలా ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఈ రియల్‌మీ 14 Pro Plusలోన. ఈ బడ్జెట్‌లో ఒక మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో T4 Pro 5G. ఇది కూడా మనకు రీసెంట్‌గానే లాంచ్ చేసినారు. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సార్. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు దీంట్లో పెరిస్కోపిక్ సెన్సార్ కూడా ఉంది. ఇది కూడా మనకు సేమ్ సెన్సారే 882 సెన్సార్. దీంట్లో కూడా మనకు ఓఎస్ సపోర్ట్ ఉంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP ఉంటుంది. దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 30 fpsలో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు 25,000-30,000 ఒక మంచి కెమెరా మొబైల్స్ కొనాలనుకుంటే రియల్‌మీ 14 Pro Plus కానీ, వివో T4 Pro 5G కానీ ఇవి 2 కూడా మంచి డీల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 35,000-40,000 ఉన్న బెస్ట్ కెమెరా మొబైల్స్ గురించి మాట్లాడితే
ఫస్ట్ వచ్చేసి రియల్‌మీ జీటీ 7 ఇది మాత్రం ది బెస్ట్ లూడిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో కెమెరాస్ బాగున్నాయి. వీడియో రికార్డింగ్‌లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 906 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది సోనీ నుంచి ఫ్లాగ్‌షిప్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ 906 దాంతో పాటు 50 ఎంపీ 2x టెలిఫోటో సెన్సారు, సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 ఎంపీ ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్‌లో ఉన్న వీడియో రికార్డింగ్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే దీంట్లో మీరు 8K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ బడ్జెట్‌లో మనకు మాక్సిమం వేరే ఏ మొబైల్‌లో కూడా 8K వీడియో రికార్డింగ్ అయితే ఆప్షన్ లేదు. దీంట్లో మీరు 8K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది మనకు హైయెస్ట్ రెజల్యూషన్ అని చెప్పొచ్చు. దాంతో పాటు 4K 120 ఎఫ్‌పిఎస్‌లో వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. మనకి ఇది కూడా బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ బడ్జెట్‌లో కూడా వేరే ఏ మొబైల్‌లో లేదు. 4K 120 ఎఫ్‌పిఎస్ వీడియో రికార్డింగ్. మనకి ఎఫ్‌పిఎస్ ఎక్కువ ఉండడం వల్ల మీకు వీడియో అనేది స్మూత్‌గా ఉంటుంది. మీరు ఈ 4K 120 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేసిన తర్వాత మీరు స్లో మోషన్‌లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఈ మొబైల్ ద్వారా మీరు సినిమాటిక్ రీల్స్ గానీ, వీడియోస్ గానీ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ 4K 120 ఎఫ్‌పిఎస్ ఉండడం వల్ల. దాంతో పాటు 4K 60 ఎఫ్‌పిఎస్‌లో డాల్బీ విజన్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు 8K 30 ఎఫ్‌పిఎస్ ఉంది. 4K 120 ఎఫ్‌పిఎస్ దాంతో పాటు 4K 60 ఎఫ్‌పిఎస్‌లో డాల్బీ విజన్ వీడియో. ఈ బడ్జెట్‌లో బెస్ట్ వీడియోగ్రఫీ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ రియల్‌మీ జీటీ 7 మనకి ఇంత తక్కువ రేట్‌కే ఇంత మంచి ఫీచర్స్ అనేవి ఉన్నాయి. దాంతో పాటు దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు సెల్ఫీ కెమెరా నుంచి కూడా 4K 60 ఎఫ్‌పిఎస్‌లో రికార్డింగ్ చేసుకోవచ్చు. మెయిన్‌గా వీడియో పరంగా మాత్రం చాలా బాగుంటుంది ఈ రియల్‌మీ జీటీ 7. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెనో 14 5G. ఇది ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి రూ. 38,000 ఉంది. మనకు విత్ కార్డ్ ఆఫర్ అన్నీ కలిపితే రూ. 35,000 వస్తుంది. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్. దీంట్లో కూడా మనకు ఓఎస్ సపోర్ట్ ఉంది. సెల్ఫీ క్యామ్ కూడా 50 ఎంపీ ఉంటుంది. దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు బ్యాక్ కెమెరా నుంచి 4K 60 ఎఫ్‌పిఎస్‌లో హెచ్‌డిఆర్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఈ బడ్జెట్‌లో ఒక మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. ఓవరాల్ మనకి 30,000-40,000 రియల్‌మీ జీటీ 7, ఈ ఒప్పో రెనో 14 ఇవి 2 కూడా మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 40,000-50,000 ఉన్న మొబైల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి రెనో 14 ప్రో 5G. దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 3 కూడా 50 మెగా పిక్సెల్‌లే. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఓఎస్, 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్. దీంట్లో కూడా ఓఎస్ సపోర్ట్ ఉంది. సెల్ఫీ కెమెరా కూడా 50 ఎంపీ వస్తుంది. దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు బ్యాక్ కెమెరా నుంచి 4Kలో హెచ్‌డిఆర్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ రూ. 50,000 మీరు ఆండ్రాయిడ్ నుంచే కావాలనుకుంటే ఈ రెనో 14 ప్రో మంచి కెమెరా మొబైల్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐఫోన్ 16. ఇది మనకు విత్ కార్డ్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ అన్ని కలిపి ఒక రూ. 55,000 దగ్గర వస్తుంది ఈ ఐఫోన్ 16. మనకి ఐఫోన్స్ వచ్చేసి మెయిన్‌గా వీడియోస్ పరంగా ది బెస్ట్ ఉంటాయి. మీరు ఆండ్రాయిడ్స్‌తో కంపేర్ చేస్తే ఐఫోన్స్‌లో మెయిన్‌గా వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి. నెక్స్ట్ మీ బడ్జెట్ 50,000 కన్నా ఎక్కువ ఉంటే మీరు మొబైల్స్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మనకి ఇదే బడ్జెట్‌లోనే ఒక మిర్రర్‌లెస్ కెమెరా వస్తుంది. ఈ కెమెరా వచ్చేసి సోనీ జెడ్‌వి E10 విత్ బాడీ ఓన్లీ రూ. 50,000 వస్తుంది. అంటే మీకు వితౌట్ లెన్స్ రూ. 50,000 వస్తుంది ఈ సోనీ జెడ్‌వి E10. మీకు లెన్స్ వచ్చేసి ఒక 20,000-30,000 ఉంటుంది లెన్స్. మీకు 30 ఎంఎం గానీ, 50 ఎంఎం లెన్స్ వచ్చేసి ఒక 20,000-30,000 దొరుకుతాయి. ఫైనల్‌గా రూ. 20,000 బడ్జెట్‌లో ది బెస్ట్ సెటప్ అనేది చేసుకోవచ్చు. మీకు కెమెరా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పటికి మనకి సోనీ జెడ్‌వి E10 కెమెరాని చాలామంది టాప్ యూట్యూబర్స్ ఇప్పటికీ వాడుతున్నారు. మీరు టెక్‌లో గానీ, జిమ్‌లోనా, దాంతో పాటు వ్లాగ్స్ ఇలా చాలామంది ఈ కెమెరా అనేది వాడుతున్నారు. మీరు ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి ఈ సోనీ జెడ్‌వి E10 అన్బాక్సింగ్ తెలుగు అని సెర్చ్ చేయండి. మీకు చాలామంది టాప్ క్రియేటర్స్ ఇప్పటికీ దీన్ని వాడుతుంటారు. ఇది మాత్రం మీ బడ్జెట్‌లో బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. మీ బడ్జెట్ రూ. 50,000-60,000 దాటితే కంపల్సరీ సోనీ జెడ్‌వి E10 తీసుకోవడానికే ట్రై చేయండి. దీంట్లో మనకు డెడికేటెడ్‌గా వీడియో పరంగా మనకు చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి. మీ బడ్జెట్ రూ. 50,000 లోపల ఉంటే మాత్రం ఇప్పుడు చెప్పిన మొబైల్స్ ఏదో ఒక మొబైల్ తీసుకోండి. ఇవన్నీ కూడా మంచి డీల్స్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా వీడియోస్ తీసుకోవడానికి. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మా ఛానల్ ఫాలో అవుతానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.